వీర తెలంగాణ 10th క్లాస్ తెలుగు లెసన్ సమరీ చూద్దాం మనం. ఈ వీర తెలంగాణ అనే ఈ పద్యాన్ని డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. మనం జాతీయం చూసినట్లయితే మన తెలంగాణ కోటి రతనాల వీణ. అలాగే గేయం, ఇది వచ్చేసి ఏంటి అని అంటే వీర తెలంగాణ అన్నది గేయం అనమాట. ఈ గేయం తెలంగాణ పోరాటం గురించి, తెలుగు రైతుల విజయం గురించి రాయబడింది. వీర తెలంగాణ, దాన్ని దాశరథి వీర తెలంగాణ అనటానికి కారణములు. మొదటి సైడ్ హెడ్డింగ్ అది. ఆనాడు నైజాం చక్రవర్తి తెలంగాణ పోరాట వీరులను జైల్లో బంధించాడు. నవాబు రజాకారులచే స్త్రీలను ఎన్నో బాధలు పెట్టాడు. తర్వాత సైడ్ హెడ్డింగ్ తెలంగాణ ఊదిన శంఖధ్వనులు. తెలంగాణ ఊదిన శంఖధ్వనులు భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. ఉదయభానుడి కిరణాలుచే ప్రీతి నొందిన పద్మాలు గల ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేటట్లు చేశాయి. తర్వాత సైడ్ హెడ్డింగ్ తెలంగాణ గొప్పతనం విశేషాలు. తెలంగాణ గొప్పతనం విశేషాలు చాలా తరాల పాటు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకొని ఉంది. ఇప్పుడు ఆ అడ్డంకులు పోయి సంధ్య సూర్యుడు మొదటిసారిగా ఉదయించాడు. తర్వాత సైడ్ హెడ్డింగ్ తెలుగు నేల ఎంతో జిగిగలది. తెలంగాణ తల్లి కోటి మంది పిల్లల్ని పెంచి వారి చేతులకి కత్తులిచ్చి నైజాం నవాబుతో పోరాటం చెయ్యమంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే గడ్డిపోచ కూడా కత్తిపట్టి యుద్ధం. తెలంగాణలో ప్రజలు నైజాం పాలనలో రజాకారుల చేతిలో ఎన్నో కష్టాలు పడ్డారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి తెలంగాణ పౌరుడు తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. వారు చెరసాలలో బంధింపబడ్డారు, కొందరు ప్రాణాలు వదిలారు. తెలంగాణ విముక్తి పోరాటంలో గడ్డిపూచ వంటి అల్పులు సైతం, అల్పులు అంటే ఎవరంటే స్త్రీలు, చిన్నపిల్లలు సైతం ప్రాణాలు తెగించి నైజాం చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత సైడ్ హెడ్డింగ్ తెలంగాణ స్వతంత్ర పోరాటం. తెలంగాణ స్వతంత్ర పోరాటం సముద్రంలా ఉప్పొంగింది. తెలంగాణ నేలను స్వతంత్రంతో నీటితో నింపింది. వీరులు తడిపిన భూమి నవాబు ఆజ్ఞల కాలం చెల్లిపోయింది. నిజాముకును తరిమి కొట్టారు. ఈ కాలంలో త్యాగాలు చేసి స్వతంత్ర రాష్ట్రం సాధించుకున్నారు. తెలంగాణ పిల్లల్లోని విప్లవ చైతన్యం. తర్వాత సైడ్ హెడ్డింగ్ అనమాట. తెలంగాణ పిల్లల్లో విప్లవ చైతన్యం భూమండలాన్ని అంతా సంతరించుకుంది. నవాబు పోరాట వీరులను జైలుల్లో బంధించాడు. ప్రజలు ఇళ్లను తగలబెట్టించాడు. రైతులకు పటేలు పట్వారీ వ్యవస్థలు పీడించాయి. అలాగే ఈ మధ్య జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎందరో యువకులు ఆత్మత్యాగాలు చేశారు. సైడ్ హెడ్డింగ్ కళలకు మూల స్తంభాలు. కళలకు మూల స్తంభాలుగా మన తెలంగాణ నేలలో పుట్టిన వాళ్ళు ఎవరు అని చూసినట్లయితే పోతన, దాశరథి, సినారే వంటి వారు గొప్ప కవిత్వము ఈ తెలంగాణ నేలలోనే పండించారు. అలాగే తెలంగాణలో రామప్ప గుడి, కాకతీయుల శిల్పాలు, చార్మినారు, భద్రాది, యాదాద్రి, మెదక్ చర్చి ఎన్నో ప్రాచీన దుర్గాలతో సమన్వయంతో అన్ని సంస్కృతులకు సంగమమైన మన నగరం భాగ్యనగరం. మత పిచాచి, ఇది తర్వాత సైడ్ హెడ్డింగ్ హిందూ మరియు ముస్లింలు అనే మత పిచాచి తన కోరలతో తెలంగాణ ప్రజలు గొంతులు పోసుకున్న వారికి దిక్కు తోచకున్న ఆ ప్రజలు బ్రతుకు దుర్భరం అవుతుంది. ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే మత పిచాచితో మాత్రం మనం ఎప్పుడూ ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే ఆ బ్రతుకులు దుర్భరం అవుతాయి అంటున్నాడు. కాబట్టి ఆ కాలంలో వాళ్ళు దాన్ని వదిలేశారు కాబట్టి వీర తెలంగాణ తెచ్చుకున్నారు అనేసి కవి యొక్క అర్థం అనమాట. తర్వాత యుద్ధ రంగంలో రుద్రులు, ఇది కూడా మన పాఠంలోనే ఉండేది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ యుద్ధ రంగంలో రుద్రులు. ఎన్ని బాధలు పడినా వీరులైన తెలంగాణ ప్రజలు నిజాం
నవాబునుకు లొంగలేదు. చివరకు స్వతంత్రం సాధించారు. అలాగే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాటాలు, సమ్మెలు, ఆత్మ బలిదానాలతో చివరకు విజయం సాధించారు. కాకతీయుల కంచుగంట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కాకతీయుల కంచుగంట. కాకతీయుల కంచుగంట మ్రోగినప్పుడు శత్రువులకు కలవరపడ్డారు. రుద్రమ్మదేవి కాలంలో తెలుగు జెండా ఆకాశంలో రెపరెపలాడింది. తర్వాత కృష్ణమ్మ, గంగమ్మ ప్రవాహాలు. చిల్డ్రన్, అప్పటి కాలంలో కవులు గోదావరి నదిని గంగాగా పోల్చేవారనమాట. కాబట్టి గంగా ప్రవాహాలు. తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలు, బలిదానాలు చరిత్రను తడిపేసింది. గోదావరి, కృష్ణమ్మ వంటి గంగా ప్రవాహాలు తెలంగాణ నేలను సస్యశ్యామలం చేస్తున్నాయి. నాటి నుండి నేటి తెలంగాణ. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ నాటి నుండి నేటి తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బకు ఓడిపోలేదు. శ్రవణ మేఘాలు గర్జిస్తూ ముందుకు సాగింది. సమరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్, లైక్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే.